ఇక కాకానికి మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది సిఐడి కోర్టు. దీంతో నెల్లూరు జిల్లా జైలుకు కాకానిని తరలించారు. రైట్, కాకానికి మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది సిఐడి కోర్టు. దీంతో నెల్లూరు జిల్లా జైలుకు కాకానిని తరలించారు. ప్రస్తుతం మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, శంకరి, నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికు మరొకసారి 14 రోజులు రిమాండ్ విధించారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని మంగళగిరి సిఐడి పోలీసులు టీటీ వారింటిపై గుంటూరు సిఐడి కోర్టుకు తీసుకొచ్చి హాజరుపరచగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కూడా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే విధంగా పోస్టులు పెట్టారంటూ కూడా సోమిరెడ్డి అనుచరుడు సురేంద్ర అనే వ్యక్తి సిఐడి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆ కేసులో టీటీ వారింటిపై ఈ రోజు నెల్లూరు జిల్లా జైలు నుంచి కూడా తీసుకొచ్చి గుంటూరు సిఐడి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. తిరిగి కాకాని గోవర్ధన్ రెడ్డిని మరలా నెల్లూరు జైలుకి అయితే సిఐడి పోలీసులు తరలిస్తున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. సార్ ఏమన్నా మాట్లాడతారు సార్? సార్ చూడండి సార్, ఒక